సమయం రాత్రి 9 అయింది. పెద్ద బంగ్లా. ప్రసాద్ ఆ బంగ్లాకి యజమాని. ఇంటి అరుగు మీద నిలబడి ఉంటే అరుగు కింద అతని భార్య శారద, కొడుకు రమేషు, కోడలు అనామిక, మనవడు హరీషు, మనవరాలు భవ్య బిడియంగా నిలబడి అతని వైపే చూస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు వింటేనే, నేను చెప్పిన పని చేస్తేనే ఈ ఇంట్లో ఉంటారు. అప్పుడే ఆస్తి దక్కుతుంది. కావదని ఎదురు తిరిగితే పస్తులుండాలి. బయట ఎక్కడో పాకలు వేసుకొనుండాలి. అర్థమైంది గదా అని చెప్పగానే అర్థమైందని అందరూ తలలు ఊపుతారు. ఏం బాబు రమేషు, నాతో ఏదో చెప్పాలని నిన్న రాత్రన్నావుగా, ఏంటా విషయం? అదేనన్నా, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, స్కూలుకు పంపిద్దాం. అందుకు సరిపడా డబ్బులు సర్దుబాటు చేయండి నాన్న. డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు బాబు. అయినా వాళ్ళు చదువుకుని ఏం చేస్తారు? అదెలాగూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఇంకా వాడు నీతో పాటు కూలికి పనికొస్తాడు. ఇంకెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు చేసుకోండి, వెళ్ళండి. అది కాదండి పిల్లలో అని శారద ఏదో చెప్పబోతుంటే ప్రసాద్ కోపంగా శారద వైపు చూస్తాడు. అంతే, శారద మరో మాట మాట్లాడలేకపోతుంది. ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రమేష్ ఆవేశంగా, బాధగా పొలం వైపు వెళ్ళాడు. ఎల్లు కోళ్ళ, పిల్లల్ని తీసుకుని లోపలికెళ్ళు, వంట పనేంటో చూడు. సరే అత్తయ్య అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంట్లోకెళ్తుంది అనామిక. శారద ఇంటి వెనక ఉన్న పశువుల పాక దగ్గరికి వెళ్తుంది. రమేష్ పొలం దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తూనే, బాధపడుతూనే పొలం పనులు చేస్తూ ఉంటాడు రమేష్. ఇక కాసేపటికి అనామిక కమ్మని వంటలు చేసి ప్రసాద్కి వడ్డిస్తుంది. ఇక మిగిలింది మీరు తినండి, మళ్ళీ నాకు చెప్పకుండా వంట చెయ్యొద్దు అని చెప్పి తాను తింటూ ఉంటాడు. అలా పగటి సమయం గడిచింది. ఇక రాత్రి 9 దాటింది. ప్రసాద్ ఇంటి నుంచి బయటకొచ్చి తన పాత మోడల్ కారులో కూర్చుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్య అందరూ ఇంటి గుమ్మం బయట కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. అత్తయ్య, నా మనసెందుకో కీడు శంకిస్తుంది. ఉదయం మావి అన్న మాటలకి, కొట్టిన దెబ్బలకి ఆయన మనసు చాలా ఘోరంగా గాయపడినట్టుంది. అందుకే ఆయన ఇంకా ఇంటికి రాలేకపోవచ్చు. ఏదైనా చేసుకుంటాడేమోనని భయంగా ఉందత్తయ్య అని కోడలు అనామిక అనగానే అత్తగారు శారద మరింతగా భయపడుతూ ఇలా అంటుంది. నీ అమ్మ కడుపు మాడ, కొడుకు ఇంకా ఇంటికి రాలేదని నేను అసలే భయపడి చత్తా ఉంటే నోటుకొచ్చింది వాగుతా ఉంటావేంటి? నన్నింకా భయపెడుతున్నావు. నోరు మూసుకొనుండు. నా కొడుకు పిరుకోడు, ఆవేశపరుడు అంతకన్నా కాదు. ఆడు ఆలోచన పరుడు. అన్ని విధాలుగా ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు. అది కాదు నాన్నమ్మ, ఇంట్లో నువ్వు, మమ్మీ, నాన్న, నేను, చెల్లి ఇలా అందరం తాతయ్య చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. అందుకే కదా మనకి 2 పూటలా అన్నం పెడుతున్నాడు. ఒక పూట తీట్లతో పాటు దెబ్బలు పెడుతున్నాడు తాతయ్య. ఒరే మనవడా, మీ తాతయ్య గురించి గట్టిగా అరవబాక్రా. గోడలకి చెవులుంటాయి. అయ్యిని మీ తాతయ్య వచ్చాక ఒక మాటకి 2 మాటలు కలిపి చెబుతాయి. మీ తాతయ్య అదే నిజం అనుకుంటాడు. మనల్ని దారుణంగా శిక్షిస్తాడు. అవునరా అన్నయ్య, నానమ్మ చెప్పింది నిజమే. మొన్న తాతయ్య ఇంట్లో లేనప్పుడు నేను ధైర్యంగా తాతయ్యకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని చెప్పిన మాటలు గోడలు విన్నాయిరా. తాతయ్య ఇంటికి రాగానే చెప్పేశాయి. తాతయ్య నన్ను పిలిచి నాకు బుద్ధి పెరగలేదని అంటావా అంటూ 2 దెబ్బలు ఎక్కువగా కొట్టాడన్నయ్య. ఇప్పుడు మన ఇంట్లో లేని రాక్షస మావయ్య గురించి కాదత్తయ్య మనం ఆలోచించాల్సింది. పొలం నుంచి ఈరోజు 9 అయినా సరే ఇంకా ఇంటికి రాని మీ కొడుకు గురించి ఆలోచించాలి. నాన్న గురించి ఆలోచించాలి. పిల్లలు అన్నిసార్లు చెప్పబాకే కోళ్ళ. నా కొడుకు, నీ భర్త, పిల్లలకి నాన్న, ఇంటికి వారసుడు రమేష్ ఒక్కడే కదా. పద నానమ్మ, నువ్వు, నేను నాన్న కోసం టార్చ్ లైట్ పట్టుకుని పొలం దగ్గరికి వెళ్దాము. నాకు తెలిసి నాన్న పొలం దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మనం వెళ్ళి నాన్నకి నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వద్దాం. నువ్వెందుకురా మానవడా, మీరింటి దగ్గరే ఉండండి. నేనెళ్ళి నా కొడుకుని తీసుకుని వస్తా. మీ తాతయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర మనం ఎవరైనా కనబడకపోతే మనకి బెత్తం క్లాస్ తీసుకుంటాడు. నా మాటిని ఇక్కడే ఉండండి. నేను ఒంటరిగా వెళ్ళి కొడుకుని తీసుకొని జంటగా వస్తాను. నువ్వు వద్దులే అత్తయ్య, బాగా చీకటి పడిపోయింది. మట్టి రోడ్డు కదా, సరిగ్గా మీకు కనిపించదు. నేను టార్చ్ లైట్ తీసుకుని నేను వెళ్తాను. సరే కోళ్ళ, మట్టి రోడ్డు కదా, జాగ్రత్తగా వెళ్ళు. కొడుక్కి అన్ని విధాలా నచ్చజెప్పి ఇంటికి తీసుకురానా మీక? సరే అత్తయ్య. పిల్లలు మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. మావి వచ్చి అడిగితే పని మీద నేను పొలం దగ్గరికి వెళ్ళానని చెప్పండి అత్తయ్య.
ఆయన కోసం వెళ్ళానని మాత్రం చెప్పకండి. చెప్పినందుకు మిమ్మల్ని, వెళ్ళినందుకు నన్ను, ఇంకా ఇంటికి రానందుకు ఆయన్ని మళ్ళీ తిడతాడు. కోపం పెరిగితే కొడతాడు కూడా. సర్లే కోళ్ళ, నువ్వు జాగ్రత్తగెళ్ళు. ఆయన వచ్చి అడిగితే నువ్వు పొలం దగ్గర పనికెళ్ళావని చెబుతానులే. అమ్మా, నీకు తోడుగా నేను వస్తానమ్మా. నేను కూడా వస్తానమ్మా. ఎవరూ వద్దు. మీరిద్దరూ నానమ్మతో ఇంటి దగ్గరే ఉండండి. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను. బాబు హరీష్, ఇంట్లోకి వెళ్ళి టార్చ్ లైట్ తీసుకునిరా. ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని చెప్పి హరీష్ ఇంట్లోకి వెళ్తాడు. జాగ్రత్తగా వెళ్ళుకోళ్ళ. నాకు తెలిసి మీ మావయ్య ఇంత రాత్రిపూట బయటికి వెళ్ళాడంటే ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. నువ్వెళ్ళి కొడుకుతో మాట్లాడి ఇంటికి తీసుకురా అని శారద చెప్తూ ఉండగా టార్చ్ లైట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామికకిచ్చాడు టార్చ్ లైట్. మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళిరా మమ్మీ. వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళి మీరు తలుపులు వేసుకోండి అని చెప్పి అనామిక టార్చ్ లైట్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. మట్టి రోడ్డు మీద టార్చ్ లైట్ వేసుకుని భయం భయంగా దిక్కులు చూస్తూ పొలం వైపు నడుస్తూ, దేవుడా ఆయన్ని కాపాడు తండ్రి అని వేడుకుంటూ పొలం దగ్గర ఉన్న గడ్డివాము దగ్గరికి వచ్చింది. రమేష్ గడ్డివాము దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నాడు. అది చూసి అనామిక మనసు చలించింది. ఏవైంది మామ? ఇంటికి రాకుండా ఇలా గడ్డివాము దగ్గరే ఉంటూ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏడవడానికి కూడా మా నాన్న అనుమతి తీసుకోవాలి అనామిక. అది కాదండి, ఇంటికి రాకుండా ఇంతలా ఏడుస్తూ ఇక్కడే ఉన్నారు. మీ మనసుకు అంత గాయం ఏమైందని అడుగుతున్నాను. తాతలు సంపాదించిన ఆస్తిని తన పేరు మీద రాసుకొని మా నాన్న ఎంత రాక్షసంగా మూర్ఖిలా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నావు కదా. ఆయన చెప్పిన పని చేస్తేనే ఈ ఆస్తిని నా పేరు మీద రాస్తానని చెప్పి సొంత వాళ్ళని కూడా ఇంట్లో పని వాళ్ళని చేశాడు. 2 పూటల అన్నం కోసం అమ్మని వంట మనిషిని చేశాడు. కోడలివి నిన్ను ఇంటికి పని మనిషిని చేశాడు. నన్ను కూలివాణ్ణి చేశాడు. నేను భరించాను. కారణం ఆస్తి కోసం కాదు, అమ్మ కోసం. లేదంటే నేనెప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాణ్ణి. ఇది తలుచుకొని ఇంతలా బాధపడుతున్నారా? నేను అత్తయ్య ఏమాత్రం బాధపడడం లేదు. ఇష్టంగానే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాం. పదండి, ఇంటికెళ్దాం. ఇంటి దగ్గర మీకోసం పిల్లలు ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుసా? మమ్మీ, ఈరోజు నాన్నెందుకు రాలేదు? మనం పొలం దగ్గరికెళ్ళి చూసొద్దామా? వెళ్దాం పద మమ్మీ అంటూ ఒకటే గోల చేస్తున్నారండి. మన పిల్లలంటే ఎవరనమిక? ఆ ఇంటికి వారసులు. కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు? ఫస్ట్ మనం ఇంటికెళ్దాం పదండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా గడ్డివాము దగ్గరొద్దు. నా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను నాన్న అని అడిగితే నువ్వు సంపాదించిన డబ్బులు కట్టలేవు, చదవద్దు, ఏమొద్దు, అన్ని పనులు నేర్పించమని అంటున్నాడు. మావయ్య ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో తెలియదు కదండి. ముందుగా ఇంటికి పదండి. పిల్లలు అత్తయ్య కంగారు పడుతున్నారు అని చెప్పి రమేష్ని తీసుకుని ఇంటికొచ్చింది అనామిక. అందరూ రమేష్ని చూసి కుదుట పడతారు. మరుసటి రోజున రమేష్ ప్రసాద్తో గొడవ పడతాడు. ఎదురు తిరిగి మాట్లాడతాడు. సరేనన్నా, నేను బయటికెళ్ళి నా పిల్లల్ని చదివించుకుంటాను, రానమిక అని చెప్పి అనామికాని తీసుకొని శారద ఎంత చెప్పినా వినకుండా బయటకు వెళ్ళిపోయి ఒక మట్టి ఇంట్లో కాపురం పెడతాడు. అనామిక రమేష్ ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ పొలం పనులకు వెళ్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ చదివిస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున, ఏమండి, రాఖీ పండుగ వస్తుంది కదా? వస్తుందనామిక, కానీ నీకు అన్నయ్య లేరు కదా. నన్ను రోజు చూస్తూ పలకరిస్తున్న ప్రతి ఒక్కరూ అన్నదమ్ములే కదండి, అక్క చెల్లెలే కదండి. వాళ్ళకి రాఖీ శుభాకాంక్షలు చెబుతూ రాఖీలు అమ్ముతాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమంటారు? నువ్వేం చేసినా మన కోసమే కదా అనామిక, చెయ్యి. నేను మాత్రం ఆ రోజున పనుంటే పనిలోకి వెళ్తాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, నీకు సాయం చేస్తారులే అని చెప్పటంతో దాచిపెట్టుకున్న డబ్బులతో అనామిక కొన్ని రాఖీలు కొనుక్కొచ్చి పిల్లలతో కలిసి అమ్మటం మొదలు పెడుతుంది. అలా రాఖీలు అమ్మటం వల్ల అనామికకి మంచి లాభం వస్తుంది. ఆ రోజు రాత్రి హరీష్కి రమేష్కి భవ్య రాఖీ కడుతుంది. హరీష్ స్వీట్ తినిపిస్తాడు, రమేష్ డబ్బులిస్తాడు. బాబు హరీష్, నువ్వెప్పుడూ చెల్లినింత ప్రేమగానే చూసుకోవాలి. అమ్మా నాన్న కలిపితే అన్న. నువ్వు మా ఇద్దరితో సమానం. మా ఇద్దరి ప్రేమని చెల్లికి పంచాలి. అలాగేనమ్మా, మీ ఇద్దరి ప్రేమని నేను చెల్లికి పంచుతాను. చెల్లిని నా ప్రాణంగా చూసుకుంటాను అని హరీష్ చెప్తాడు. ఇక ఆ మాట విని అందరూ సంతోషంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని పేద పిల్లలకు సేవ చేస్తున్న జయంతి ఇంట్లో పేద కోడలు అనామిక వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. జయంతి సోఫాలో కూర్చొని ఉంటుంది. అనామిక, ఒక టీ తీసుకునిరా. తీసుకొస్తున్నాను మేడం అని చెప్పి టీ తీసుకుని జయంతి దగ్గరికి వచ్చింది అనామిక. జయంతి ఆ టీ తీసుకుని తాగుతూ ఉంటుంది. నా రూమ్లోని టేబుల్ దగ్గర ఫోన్ ఉంటుంది, వెళ్ళి తీసుకొనిరా. ఇప్పుడే తీసుకొస్తాను మేడం అని చెప్పి అనామిక సెల్ ఫోన్ తీసుకొచ్చి జయంతికిచ్చింది. ఈరోజు టిఫిన్కి ఏం చేయమంటారు మేడం? ఇడ్లీ చేయ అనామిక. సరే మేడం అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక జయంతి తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హలో సుధాకర్ గారు, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచన చేశారు? సుధాకర్ ఒక పేరున్న క్యాటరింగ్ కంపెనీకి యజమాని. నేను మీకు ముందే చెప్పాను కదా మేడం. అలా అంటే ఎలాగండి? పేద పిల్లలు, మాదొక స్వచ్ఛంద సేవా సంస్థ. మీరడిగినంతగా మేమివ్వలేకపోవచ్చు, కానీ మాకు వీలైనంతగా మేమిస్తామని చెబుతున్నాం కదా బాబు. మేడం, మీరడుగుతున్నారని మీకు తగ్గించి మీరు చెప్పిన ధరకే మీరు నడిపిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల్లో పిల్లలకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా క్యాటరింగ్ చేస్తే ఇక ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మాకే ఫోన్ చేస్తారు. జయంతి మేడం వాళ్లకు చేశారు, మాకు చెయ్యండి అంటూ అడుగుతారండి. నేను చెయ్యలేను మేడం, ఏమీ అనుకోకండి. మంచి రోజున మంచి కార్యం. మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి. ఎప్పుడు మనీ మనీ అంటూ డబ్బులు దాచుకోవడమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పుణ్యం కూడా దాచుకోండి బాబు. పుణ్యం మాకొద్దు మేడం, మీ దగ్గరే ఉంచండి. నేనడిగిన డబ్బులు మీరు ఇస్తానంటేనే మీకు ఇండిపెండెన్స్ డే రోజున మీ సంస్థలోని పేద పిల్లలకి క్యాటరింగ్ చేస్తాను. లేదంటే లేదండి. మీరు మరొక్కసారి నాకు ఫోన్ అయితే చేయకండి. నన్నిలా ఇబ్బంది పెట్టకండి. ఉంటాను మేడం. పేద పిల్లలు కదా సుధాకర్, కొంచెం జాలి దయ చూపించొచ్చు కదా. మనలోని మానవత్వాన్ని నేనిలా సేవ రూపంలో బయటపెడుతున్నాను. నువ్వు చక్కటి భోజనం పెట్టి నిరూపించుకోవచ్చు కదా. నేను నీకు డబ్బులిచ్చిన విషయం చెప్పను. నువ్వే పిల్లల మీద అభిమానంతో ఇలా ఇండిపెండెన్స్ డే రోజున కమ్మని భోజనం పెడుతున్నామని అందరికీ చెప్తాను. అయ్యో మేడం, మేము మనుషులమే కాదు, మా దగ్గర మానవత్వం లేదు. మమ్మల్ని వదిలిపెట్టండి. నా ఓపికని మీరిక పరీక్షించొద్దు అని చెప్పి సుధాకర్ నిర్మోహమాటంగా ఫోన్ పెట్టేశాడు. ఇక జయంతి ఫోన్ పక్కన పెట్టేసి బాధపడుతూ ఉంటుంది. ఇడ్లీ రెడీ చేసిన అనామిక జయంతి దగ్గరికి వచ్చింది. మేడం, టిఫిన్ రెడీ చేశాను, రండి. నాకొద్దులే అనామిక, పిల్లలకి తీసుకెళ్ళిపో. ఏమైంది మేడం? ఏదో విషయం గురించి మీరు బాధపడుతున్నట్టుగా ఉన్నారు. మనిషి మనీ ఉచ్చులో పడి రోజు రోజుకి బిగుసుకుపోతున్నాడు. పోయేటప్పుడు మన వెంట ఏదీ రాదని, 6 అడుగుల గోతిలో ఒంటరిగా ఉంటామని ఎన్ని చూస్తున్నా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. మనీ వెంటే పరుగులు తీస్తున్నాడు అనామిక. ఇంతకీ ఏం జరిగింది మేడం? నేను పెట్టిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పేద పిల్లలు, అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు అనామిక. వాళ్లకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రుచికరమైన భోజనం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎవరూ మానవతా దృష్టితో చూడట్లేదు. అసలు ఆలోచించడం కూడా ఆలోచించడం లేదు. అంతా మనీ మనీ అంటున్నారు. మనీ చుట్టూనే తిరుగుతున్నారు. పేద పిల్లలకి అన్నం పెట్టాలని, అనాథ పిల్లలకి అమ్మ అవ్వాలనే పెద్ద మనసు మీకుంది. మీరు ఆరాటపడుతున్నారు. మీలాంటి పెద్ద మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు. మీలా ఆరాటపడాలని కూడా లేదు కదా మేడం. అవునన్నామిక, నీ మాటల్లో కూడా నిజముంది. సరేలే, ఇప్పుడు నేనేం తినను. నేను తక్కువ డబ్బులకి కమ్మని భోజనం పెట్టే క్యాటరింగ్ వాళ్లతో మాట్లాడాలి. అలాంటి వాళ్ళెవరైనా నీకు తెలుసుంటే నాకు చెప్పు అనామిక అని జయంతి అడగగానే అప్పుడే అనామికకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇలా అంటుంది. మేడం, ఇప్పుడు మన సేవా సంస్థలో ఎంతమంది పిల్లలుండొచ్చు? 50 పైమాటే అనామిక. ఏ, ఎందుకు? ఎవరైనా అడిగితే చెప్దామని మిమ్మల్ని అడిగాను మేడం. 60 మంది పిల్లలుంటారా అనామిక? తక్కువ ధరలో కమ్మని భోజనం పెట్టాలి. అదీ కాక లడ్డు, మిక్చర్ కూడా పెట్టాలి. ఒక్కొక్క క్యాటరింగ్ వాళ్ళు ఒక్కొక్క ధర చెబుతున్నారు. ఒకరైతే వాళ్ళు పేదవాళ్ళు, అనాథలు ఇలాంటి కమ్మని భోజనం రుచి చూసి 2 ప్లేట్స్ తిన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మేడం. అందుకే ఇంత ధర చెబుతున్నామని అంటున్నాడు. మీకు తెలియందేముంది మేడం,
ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. ప్రతిదీ కొనాల్సిన పరిస్థితి ఉంది. ఉప్పు, పప్పు, కారం, కరివేపాకు ఇలా ఏది ఉచితంగా రావట్లేదు కదా మేడం. అందుకే కదా అనామిక, నేను కూడా నా శక్తి ఉన్నంత వరకు ఇస్తానని అంటున్నాను కదా. సరే మేడం, మీరెంత ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పండి అని అనామిక అడగగానే జయంతి తను ఇవ్వాలి అనుకున్న డబ్బు గురించి చెప్పింది. ఇక అనామిక అప్పుడు ఒక లెక్క వేసుకుంది. సంతోషపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఎలా లెక్క వేసుకున్నా కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బు మిగులుతుంది. అంత డబ్బు ఒక రోజున సంపాదించడం అంటే నాలాంటి పేద ఇల్లాలకి సాధ్యం కాదు. అందుకే ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటివి ఇక నుంచి మనకే చెప్పమని మేడంని వేడుకోవాలి అని అనుకుంటూ ఉండగా జయంతి పిలుస్తుంది. మేడం, నేనొక మాట చెప్తాను, కోపం తెచ్చుకోకుండా వినండి. వీలైతేనే, మీకు నమ్మకం ఉంటేనే అవకాశం ఇవ్వండి మేడం. ఏమిటనామిక? మేడం, ఆ క్యాటరింగ్ అవకాశం నాకివ్వండి. మీరిస్తారన్న డబ్బులు ఇవ్వండి. మీరు పిల్లలు మెచ్చుకునే భోజనం నేను చేస్తాను. జెండా వందనం అయ్యాక అందరికీ సరిపడా లడ్డు, మిక్చర్ కూడా ఇస్తాను అని అనామిక చెప్పగానే జయంతి చాలా సంతోషపడింది. తప్పకుండా అనామిక, నీ చేతి వంట తెలిసిన నేను నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. అసలు నిన్ను నా కళ్ళ ముందు పెట్టుకుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి జయంతి లోపలికి వెళ్ళింది. అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇంటికి వెళ్లి అత్తయ్యను ఒప్పించాలి. మావయ్య సహకారం కూడా తీసుకోవాలి. ఇక జయంతి లోపల్నుంచి డబ్బులు తీసుకొచ్చి అనామికకిచ్చింది. అనామిక సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంది. సరే మేడం, నేను కావలసిన పనులు చేసుకుంటాను. అలాగే అనామిక. ఇక అనామిక అక్కడి నుంచి బయలుదేరి తన మట్టి ఇంటికొచ్చింది. అత్తగారు శారద పక్కింటి వనజాక్షితో మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, మాట్లాడింది చాలు, ఒకసారి ఇలా రండి. శారద వనజాక్షితో మాట్లాడడం ఆపేసి అనామిక దగ్గరికొచ్చింది. అనామిక శారదని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోని కుర్చీలో మామగారు ప్రసాద్ కూర్చుని ఉన్నారు. డబ్బుని శారదా చేతిలో పెట్టింది. అంత డబ్బుని ఒక్కసారిగా చూసి శారద దంపతులు ఆశ్చర్యపోయారు. అనామికని గట్టిగా నిలదీశారు. అత్తయ్య, మావయ్య, ముందు నేను చెప్పేది వినండి అని తాను చెయ్యాలి అనుకుంటున్న విషయం గురించి వివరంగా చెప్పింది అత్తయ్య మావయ్యకి. అది విన్నాక శారదా దంపతులు ఎంతో సంతోషపడతారు. కోడలు అనామికని మెచ్చుకుంటారు. అమ్మా, ఇట్టాగే నువ్వు ఒక్కొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా వెళ్తే అదృష్టం మనల్నే వెతుక్కుంటా వచ్చుద్దమ్మా. చెప్పు తల్లి, నేను చెయ్యాల్సిన పనులు చేస్తాను. మీ అత్తయ్య కూడా ఆమె చెయ్యాల్సిన పనులు తప్పకుండా చేసుద్దమ్మా అని మావగారు ప్రసాద్ అనగానే అనామిక చెయ్యాల్సిన పనుల గురించి వివరిస్తుంది. 2 రోజులు గడిచాయి. ఇక ఆ రోజున ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జయంతి తన ఆశ్రమంలో మొదలుపెట్టింది. జెండా ఎగురుతూ ఉంటుంది. పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు. అనామిక తన కుటుంబంతో కలిసి ఆ ఆశ్రమం వెనుక కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది. ప్రసాద్ కూరగాయలు తరుగుతూ ఉంటాడు. శారద లడ్డూలు చేస్తూ ఉంటుంది. ఇక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాట ఆగిపోతుంది. అత్తయ్య, లడ్డూలు చేయడం అయిపోయినట్టే కదా? అయిపోయింది కోళ్ళ. ఇక అనామిక జయంతి దగ్గరికొచ్చి ఇలా అంటుంది. మేడం, లడ్డూలు తీసుకుని రమ్మంటారా? తీసుకురా అనామిక అని జయంతి చెప్పగానే అనామిక చిన్న ప్లేట్లో లడ్డు, మిక్స్చర్ వేసి తీసుకొచ్చి పిల్లలందరికీ ఇస్తుంది. పిల్లలంతా సంతోషంగా తింటూ ఉంటారు. జయంతి కూడా తిని రుచి చూస్తుంది. అవి చాలా రుచిగా అనిపిస్తాయి. జయంతికి ఎంతో సంతోషపడుతుంది. పిల్లలు, ఈ మధ్యాహ్నం మీకు కమ్మని లంచ్ ఉంటుంది. అందరూ వచ్చి తినాలి అని చెప్పగానే పిల్లలు కేరింతలతో చప్పట్లు కొడతారు. జయంతి పిల్లలతో మాట్లాడిస్తూ దేశభక్తి, దేశానికి స్వేచ్ఛని తీసుకొచ్చిన మహనీయుల గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా శ్రద్ధగా వింటారు. అలా సమయం గడుస్తూ లంచ్ టైం అవుతుంది. జయంతి వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక, లంచ్ టైం అయింది. అన్నీ రెడీగానే ఉన్నాయా? ఉన్నాయి మేడం, మీరు వెళ్ళి పిల్లల్ని పంపించండి అని చెప్పి ఒకచోట టేబుల్ వేసుకుని అన్నం, కూర, చారు గిన్నెల్ని పెట్టుకుని పిల్లలకు వడ్డిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా భోజనం ఎంతో బాగుందంటూ కడుపు నిండా తింటారు. అనామికని మెచ్చుకుంటారు. అది విని పిల్లల ముఖాల్లో ఆనందం చూసి అనామిక ఎంతగానో మురిసిపోతుంది. ఇక అప్పట్నుంచి అనామిక తక్కువ ధరలో ఎక్కువ రుచిగా, ఎక్కువ భోజనం, ఎక్కువ మందికి సరిపడేలా క్యాటరింగ్ చేస్తూ సంతోషంగా పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.